13,000 కోట్లు, 9,000 కోట్ల రూపాయలు, 5,700 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి వెనక వేల కోట్ల రూపాయలు. ఇవన్నీ ఆస్తులు కాదు, అలాగని అప్పులు కాదు. మరేంటంటారా? ఎగ్గొట్టిన అప్పులు. పారిశ్రామికవేత్తల ముసుగులో ఒక్కొక్కరు బ్యాంకులకు కన్నం వేసి కొట్టేసిన ప్రజల సొమ్మిది. దోచుకున్న సొమ్ముతో వాళ్ళు జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తున్నారు. విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మేహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, ఇలా చెప్పుకుంటూ పోతే కంట్రీ దాటేసిన కంత్రీగాళ్ల జాబితా చాలానే ఉంది. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసు. మరి వారిని మన దేశానికి ఈడ్చుకొచ్చేదెప్పుడు? మంది సొమ్ము మింగి దర్జావలకు పోస్తోన్న దేశద్రోహుల పాపం పండేదెప్పుడు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మేహుల్ చోక్సీ విల్ఫుల్ డిఫాల్టర్, నీరవ్ మోదీ విల్ఫుల్ డిఫాల్టర్, విజయ్ మాల్యా విల్ఫుల్ డిఫాల్టర్, నితిన్ సందేశరా విల్ఫుల్ డిఫాల్టర్. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. విల్ఫుల్ డిఫాల్టర్ అంటే అదేం బిరుదు కాదు. బ్యాంకుకి కన్నం వేస్తే దొంగ అంటారు. అదే బ్యాంకులో లోన్ తీసుకొని వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే విల్ఫుల్ డిఫాల్టర్ అంటారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడు అన్నమాట. అక్కడితో వీళ్ళాగలేదు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దిగమింగేసి విదేశాలకు చెక్కేశారు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. వాళ్ళని దేశానికి తీసుకొచ్చి వేల కోట్లు కక్కించి శిక్షించటం మాత్రం సాధ్యం కావడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ల పేరు ఏంటి? మీరు విన్నది నిజమే. వీళ్ల పేర్లు అనలేదు, వీళ్ల పేరు అనే అడిగాం. ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉంది కదా అంటారా? కానీ వీళ్లందరికీ ఒకే పేరు ఉందంటున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. ఆ పేరే దేశద్రోహి. పారిశ్రామికవేత్తలుగా వీళ్ల ప్రతిభ చూసి పెట్టిన పేరు కాదది. వేల కోట్ల రూపాయలకు బ్యాంకులను ముంచిన ఘనులుగా, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా వీళ్లకి ప్రజలు పెట్టిన పేరు దేశద్రోహి. సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించి రూపాయి పోగేసి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముని కంపెనీలు పెట్టి ఉత్పత్తి సాధించి ఉద్యోగాలు కల్పించి దేశ ప్రగతిలో భాగం పంచుకుంటామని నమ్మించి లోన్ల రూపంలో వేల కోట్లు మింగేసి ఆపై అన్ని వ్యవస్థల కళ్లు కప్పి విదేశాలకు చెక్కేసి దర్జా ఒలకబోస్తున్నారు. లలిత్ మోదీ నుంచి విజయ్ మాల్యా దాకా ప్రతి ఒక్కరూ ఏ దేశంలో ఏ నగరంలో ఉన్నారో తెలుసు. అయినా వాళ్లని ఈడ్చుకొచ్చి శిక్షించడానికి మాత్రం వీలు కావడం లేదు. అటు చూస్తే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు కావడంతో ఇప్పటికైనా ఇక్కడ స్కామ్లు చేసి వేల కోట్లు మేసి కంట్రీ దాటేసిన కంత్రీగాళ్లని తిరిగి దేశానికి తీసుకురావడం సాధ్యమేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది. 13,500 కోట్ల రూపాయలకు పైగా పంజాబ్ నేషనల్ బ్యాంకుని మోసం చేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు. మన సిబిఐ విజ్ఞప్తి మేరకే చోక్సీని బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతవరకు బానే ఉంది. కానీ చోక్సీని మన దేశం తీసుకురావడం సాధ్యమేనా అన్న ప్రశ్నకి మాత్రం ఇంకా సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే మన దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు చోక్సీని విదేశాల్లో అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. 2021 మే నెలలో వెస్టిండీస్ కు దగ్గరలో కరీబియన్ సముద్ర ప్రాంత ద్వీప దేశమైన యాంటిగాలో మన సిబిఐ బృందం అరెస్టు చేసింది. అప్పటికే చోక్సీ ఆ దేశ పౌరసత్వం తీసుకోవటం, యాంటిగాతో మనకు నేరస్తుల మార్పిడి ఒప్పందం లేకపోవడం పర్యవసానంగా విడుదల చేయక తప్పలేదు. తనకొచ్చిన ప్రాణాంతక వ్యాధికి చికిత్స కోసం బెల్జియం రావడం వల్ల, ఆ దేశంతో మనకు నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉండటం వల్ల ఎట్టకేలకు అరెస్టయ్యాడు. దీంతో చోక్సీని ఇండియా తేవడంతో పాటుగా విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నితిన్ సందేశరా లాంటి వాళ్ళని భారత్ కి తీసుకొచ్చేదెప్పుడు అన్న ప్రశ్న సమాధానం కోసం తిరుగుతూనే ఉంది. మన బ్యాంకులు సాధారణ రైతులు, మధ్యతరగతి ప్రజానీకం అప్పు కోసం వస్తే 1,00,000 యక్ష ప్రశ్నలతో వేధిస్తాయి. అనుమానాస్పద వ్యక్తుల్ని చూసినట్టు చూస్తాయి. కానీ మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి మోసగాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తాయి. అడిగిందే తడువు, ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వడానికి సిద్ధపడిపోతాయి. మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ ఇద్దరు బంధువులు మాత్రమే కాదు, జంట కేటుగాళ్లు. వీరిద్దరూ ఎంత లాఘవంగా పంజాబ్ నేషనల్ బ్యాంకును దోచారంటే 2011లో మోసాలు మొదలు పెడితే దాని ఆనవాలు కనిపెట్టడం 2018 వరకు బ్యాంకు సిబ్బందికి సాధ్యమే కాలేదు. ఇది బ్యాంకుల చేతగానితనం అనుకోవాలా? ఉన్నత స్థాయిలో పనిచేసే వారి చేతివాటం అనుకోవాలా? లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ LOU అను బ్యాంకు నుంచి అపహరించి 13,500 కోట్లు కొట్టేశారంటే బ్యాంకు ఉన్నతాధికార గణం నిద్రపోయినట్ట, నిద్ర నటించినట్ట? ఈ LOUలతో ఇద్దరు విదేశీ ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు కొట్టేశారు.
ఎల్ఓయూలను ఆమోదించే ముందు వాటిని జారీ చేసిన ప్రధాన బ్యాంకును సంప్రదించడం తప్పనిసరి. అదేం జరగలేదు సరికదా. బ్యాంకు అంతర్గత ఆడిట్లో సైతం ఇది లెక్కకు రాకుండా చూసుకోవడం వీరిద్దరి ప్రత్యేకత. మోసం బయటపడినప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పోయిన సొమ్మెంత అన్న స్పృహ కూడా లేదు. మొదట 11,000 కోట్లని నిర్ధారణ చేయగా తవ్విన కొద్దీ బయటపడుతూ అది పాపం పెరిగినట్టు పెరిగి చివరకు 13,500 కోట్ల దగ్గర ఆగింది. కనీసం అప్పనంగా కొట్టేసిన డబ్బుతో అధికారికంగా ఉన్న బాకీలో కాస్తైనా తీర్చుదామని వారనుకోలేదు. ఎల్ఓయూ ద్వారా తీసుకునే అప్పును 3 నెలల్లో తీర్చేయాలి. కొనసాగించదలుచుకుంటే దానిపై వడ్డీ ఉంటుంది. కానీ అప్పిచ్చిన బ్యాంకులు కనీసం వడ్డీ వసూలుకు కూడా ప్రయత్నించలేదు. గుజరాత్ కి చెందిన మెహుల్ చోక్సీ కెరీర్ మొదట్లో వజ్రంలానే వెలిగిపోయింది. ఈ వజ్రాల వ్యాపారి చాలా వేగంగా వ్యాపారంలో ఎదిగిపోయారు. చోక్సీ సోదరి పేరు మీద ఉన్న గీతాంజలి కంపెనీ 2006లో ఐపీఓకు వెళ్లి 330 కోట్లు సేకరించింది. 2013 నాటికి మెహుల్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అనుమానంతో సెబీ ఆ సంస్థను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా 6 నెలల పాటు నిషేధం విధించింది. 2008లో కత్రినా కైఫ్ వారి వజ్రాలను ఎండార్స్ చేసినప్పుడు అమ్మకాలు ఒక ఏడాదిలో 60% పెరిగాయి. గీతాంజలి కంపెనీ తన కస్టమర్లకు నకిలీ వజ్రాలు అమ్ముతోందని కూడా అప్పట్లో ఆ కంపెనీ మాజీ ఉన్నతోద్యోగులు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెహుల్ చోక్సీ పరారైన తరువాత అతని దుకాణాన్ని సీజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ 5,000 కోట్ల కిమ్మత్తు చేసే వజ్రాలున్నాయని ప్రకటించింది. తీరా వాటిని ల్యాబొరేటరీల్లో పరీక్షిస్తే అన్నీ నకిలీవని తేలింది. ఇతరేతర స్థిరాస్తులు 2,500 కోట్లుగా తేల్చారు. కానీ కొట్టేసిన సొమ్ముతో పోలిస్తే దానికి ఇప్పటి వరకు ఆయన వడ్డీ కూడా జత చేస్తే అది ఏ మూలకు? ఇలా బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయే వాళ్ల నుంచి ఆ మొత్తాన్ని కక్కించడానికి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 లాంటి పటిష్టమైన చట్టాలు ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, వారి అనుచరుల మీద పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2018 జనవరిలో తొలిసారి ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 14న అంతర్గత దర్యాప్తు పూర్తయిన తరువాత ఈ కుంభకోణం గురించి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమాచారం ఇచ్చింది. భారత్లో జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యారు. దోషుల అప్పగింతపై భారత్, బెల్జియంల మధ్య ఒక ఒప్పందం ఉంది. తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ఆయన బెల్జియంలోని ఆంట్వర్ప్ లో నివసిస్తున్నారని, బెల్జియం దేశపు ఎఫ్ రెసిడెన్సీ కార్డుని కూడా పొందారని చెబుతున్నారు. ఎప్పటిలానే బెల్జియంలో మెహుల్ చోక్సీ బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటాడు. భారత్ కి నన్ను అప్పగించవచ్చని కోరతాడు. దానికోసం ఆయన అనారోగ్యాన్ని బలమైన కారణంగా చూపించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో మెహుల్ చోక్సీ ముంబై కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్లో తాను భారత్ కు రాలేనని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భారత్ లో విచారణకు సిద్ధంగా లేనని చోక్సీ ఆ అఫిడవిట్లో తెలిపాడు. తనకు లుకేమియా ఉందని, ప్రయాణాలు అసలు చేయవద్దని బెల్జియం వైద్యుడొకరు సిఫార్సు చేశారంటూ ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా మెహుల్ చోక్సీని భారత్ కి అప్పగించవద్దని అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ఆయన న్యాయవాదులు బలంగా వాదించవచ్చు. అయితే ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు ఉన్న భారత్ లో మెహుల్ చోక్సీకి అద్భుతమైన చికిత్స లభిస్తుందని భారత్ స్పష్టం చేయవచ్చు. భారత్, బెల్జియంల మధ్య దోషుల అప్పగింత ఒప్పందం ఉన్నా అది ఇప్పుడు ఎంతవరకు అమలవుతుందన్న ప్రశ్నలు అలానే ఉన్నాయి. అదే సమయంలో అటు విజయ్ మాల్యా నుంచి ఇటు నీరవ్ మోదీ, లలిత్ మోదీ దాకా తప్పించుకుని తిరుగుతోన్న దేశ ద్రోహులను ఎప్పుడు పట్టి తీసుకొచ్చి శిక్షిస్తారన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతోంది. కరెన్సీని బ్యాంకులు ప్రింట్ చేస్తాయా? లేదు. ఆ పని రిజర్వ్ బ్యాంకుది. మరి బ్యాంకుల దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది? లక్షల కోట్ల రూపాయల రుణాలు ఎలా ఇస్తున్నాయి? అదంతా మన డబ్బే, దేశ ప్రజల డబ్బు. నానా కష్టాలు పడి సంపాదించి పన్నులు కట్టి ఖర్చులకు పోను మిగిలింది దాచుకున్న డబ్బు. భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం రూపాయి రూపాయి కూడబెడుతూ దాచుకున్న డబ్బు. మరి అలాంటి డబ్బుని ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయల లెక్కన దిగమింగేస్తే వాళ్ళని ఏం చెయ్యాలి? విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని పట్టి ఈడ్చుకొచ్చి శిక్షించకపోతే ఈ తరహా నేరాలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. బెల్జియంలో అరెస్ట్ అయిన మెహుల్ చోక్సీ స్నేహితుడు, సహ నిందితుడు నీరవ్ మోదీ ఇద్దరూ కలిసే పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయలు మింగేశారు. 2018 జనవరిలో నీరవ్ భారత్ నుంచి పరారయ్యారు. లండన్లోని హోబర్న్లో ఉన్న మెట్రో బ్యాంక్ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు వెళ్లినప్పుడు 2019 మార్చి 19న నీరవ్ మోదీ అరెస్ట్ అయ్యారు.
నీరవ్ మోదీ అప్పగింత కేసు లండన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో 2020 మే నుంచి నడుస్తోంది. నీరవ్ మోదీ కుటుంబం తరాలుగా వజ్రాల వ్యాపారంలో ఉంది. భారత్లో రిటైల్ జ్యువెలరీ కంపెనీ అయిన గీతాంజలి గ్రూప్ అధిపతి మొహల్ చోక్సీతో నీరవ్ మోదీ దాదాపు 10 ఏళ్లు కలిసి పనిచేశారు. ఆ తర్వాత భారత్లో 5 స్టార్ డైమండ్ అనే కంపెనీని స్థాపించారు. 2019లో లండన్లో మోదీ అరెస్ట్ అయితే ఇప్పటిదాకా మనం అతన్ని పట్టి తీసుకురాలేకపోయాం. అక్కడి న్యాయస్థానాల్లో తనను భారత్కు అప్పగించొద్దు అంటూ నీరవ్ మోదీ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నాడు. ఈ వరస ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. ఇప్పుడు మొహల్ చోక్సీ కూడా బెల్జియం న్యాయస్థానాల్లో ఇలానే వరుస పిటిషన్లతో కాలం నెట్టుకొస్తూ ఉన్నాడని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, నిర్బంధంలో చిత్రహింసలు, అనారోగ్యం లాంటి కారణాలు చూపుతూ మొహల్ చోక్సీ బెల్జియంలో ఏళ్లపాటు కాలక్షేపం చేసే ప్రమాదముందే. విజయ్ మాల్యా వైభవానికి, విలాసానికి, వ్యాపారంలో డేరింగ్ అండ్ డాషింగ్ కి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నింటికో విజయ్ మాల్యా పేరు పర్యాయపదంగా ఉండేది. కానీ ఆ విలాసాల వెనుక, వైభవాల వెనుక, ఖరీదైన కార్లు, పార్టీలు, బంగ్లాలు వెనుక ఉన్నది వ్యాపార దక్షత కాదు, మంది సొమ్మును మింగేసిన దోపిడీ దక్షత అని తేలేసరికి వేల కోట్ల రూపాయలు స్వాహా అయిపోయింది. విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతుంది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు చెక్కేశారు. విజయ్ మాల్యా 2016 మార్చిలో బ్రిటన్కు వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఆయన లండన్లోనే నివసిస్తున్నాడు. మాల్యాను భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు బ్రిటన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాయి. నిజానికి భారత్, బ్రిటన్ 1992లో దోషుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ అప్పట్నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక్కరిని మాత్రమే అలా రప్పించారు. 2017లో అరెస్ట్ అయ్యాక బెయిల్పై విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు తనను భారత్ పంపకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూ అడ్డుకుంటూనే ఉన్నాడు విజయ్ మాల్యా. ఇక్కడ స్కామ్లు చేసి విదేశాలకు పరారైన బ్యాచ్ లో మరొకరు లలిత్ మోదీ. ఐపీఎల్ మాజీ చీఫ్. ఐపీఎల్ చీఫ్ గా ఉన్న సమయంలో 100 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డాడు. 2 జట్ల ఫ్రాంచైజీల వేలంలో అవకతవకలకు పాల్పడ్డారు అనేది లలిత్ మోదీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అనుమతులు లేకుండా ప్రసార, ఇంటర్నెట్ హక్కులను విక్రయించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2010లో బ్రిటన్ పారిపోయిన లలిత్ మోదీ నాటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ మధ్యనే వనాటు దేశం వెళ్లి సెటిల్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే భారత విజ్ఞప్తితో వనాటు ప్రధాని జోధమ్ నపాట్ లలిత్ మోదీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేశారు. లలిత్ మోదీ తిరిగి రప్పించడానికి భారత్ ఎన్నో విఫల యత్నాలు చేసింది. బ్యాంకులను నిలువున వేల కోట్ల రూపాయలకు ముంచడం, ఆపై విదేశాలకు చెక్కేసిన కిలాడీల్లో మరొకరు గుజరాత్ కు చెందిన బడా వ్యాపారవేత్త నితిన్ సందేశరా. స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ యజమాని అయిన నితిన్ జే సందేశరాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా భారత్ ఏళ్ల క్రితం ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులతో పాటుగా బ్యాంకులను 5,700 కోట్ల రూపాయలకు మోసం చేయడం లాంటి కేసుల్లో నితిన్ సందేశరా ప్రధాన నిందితుడు. 2017లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు ఈ కుటుంబం భారత్ నుంచి పారిపోయింది. దుబాయ్ మీదుగా నైజీరియాకు వెళ్లిపోయింది. సందేశరా కుటుంబం నైజీరియా, అల్బేనియా దేశాల పౌరసత్వం పొందింది. బడాబాబులు, బక్క రైతులు అన్న తేడా లేకుండా బ్యాంకులు అందరికీ లోన్లు ఇస్తాయి. అయితే వసూలు చేసే క్రమంలోనే పెద్ద చిన్న తేడా ఉంటుంది. చిన్న రైతు మహా అయితే 2 లక్షల్లోపు అప్పు తీసుకుంటాడు. అలా తీసుకున్న అప్పులో ప్రతి పైసాని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తాడు. విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, నీటి సౌకర్యం లేకపోతే బోరు తవ్వించాలి, పంట ఎదిగే దశలో పురుగు మందులు కొనాలి. అంతా అయ్యాక సరైన సమయంలో వర్షాలు పడకపోతే రైతు గుండె నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటుంది. ప్రకృతి వైపరీత్యాన్ని కూడా అధిగమించి అరాకొరా పంట పండిస్తే దానికి గిట్టుబాటు ధర రాదు. దాంతో తీసుకున్న అప్పుపై వడ్డీలు పాపంలా పెరిగిపోతాయి. ఆ అప్పులు తీర్చాలి అంటే రైతు వల్ల కాదు. ఎందుకంటే 1,00,000 అప్పు తీసుకున్నా రైతు పూట తింటే పూట ఆలోచించాల్సిందే. కడుపు మార్చుకొని విలాసాలు, వినోదాల గురించి ఆలోచన కూడా చేయకుండా బండి నడిపిస్తేనే రైతు ఇంట్లో ఆర్థిక సంక్షోభం రైతును భయపెడుతూ ఉంటుంది. అప్పులు తీర్చడం ఆలస్యమైతే బ్యాంకుల నుండి నోటీసులు వస్తాయేమోన్న బెంగ రైతును బాధ పెడుతుంది. పరువు పోతుందేమోనని మదన పడతాడు. తలెత్తుకు తిరగలేనేమో అని కలవరపడతాడు. అవమానానికి దూరంగా పోదామని నిర్వేదంలో పడతాడు. ఆ దశలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ అయిన వాళ్ళకి జీవితాంతం విషాదాన్ని మిగిల్చిపోతున్నారు. మరి కార్పొరేట్ పెద్దలు తీసుకున్న అప్పులతో ఏం చేస్తారు?
ఓ వ్యాపారాన్ని విస్తరించే పేరిట మాల్యా లాంటి వాణిజ్యవేత్తలు కోట్లకు కోట్లు అప్పులు తీసుకుంటారు. ఓ వ్యాపారానికని తీసుకున్న అప్పులను మరో బినామీ వ్యాపారంలోకి తరలిస్తారు. రుణం తీసుకున్న కంపెనీకి నష్టాలు పేరుకుపోతున్నట్లు చూపించగలరు. చివరకు దివాలా తీసాం, మరి ఏం చేస్తాం అని చేతులెత్తేస్తారు. బినామీ కంపెనీలకు తరలించిన కోట్ల రూపాయలతో భూతుల స్వర్గాలు నిర్మించుకుంటారు. విందులు, వినోదాలు, విలాసాలతో అనుక్షణం సంతోషంగా గడిపేస్తారు. భగవంతుడు తమని అనుభవించడానికే పుట్టించాడు అని అనుకుంటారు. చివరి క్షణం వరకు సమాజంలో గొప్ప మనుషులుగా ఫోజులు కొడుతూ వన్ ఫైన్ మార్నింగ్ దేశం విడిచి పారిపోతారు. చిన్న అప్పు తీర్చలేక రైతులు, సామాన్యులు అవమానాలు పడుతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, వేల కోట్ల రూపాయలు మింగేసిన దగుల్బాజీలు మాత్రం ఎంచక్కా విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు కేవలం గత 10 ఏళ్లలో బ్యాంకులు రైట్ ఆఫ్ చేసిన రుణాల మొత్తం ఇది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు, బడాబాబులు, కార్పొరేట్ కంపెనీల విషయంలో మాత్రం ఇలా రైట్ ఆఫ్ అనేస్తున్నాయి. మరి 16 లక్షల కోట్ల రూపాయల సంగతేంటి? ఎగ్గొట్టినోళ్లు కట్టరు, మరెవరు కట్టాలి? నా నుంచి, మీ నుంచి, మనందరి నుంచి ఏదో ఒక రూపంలో బ్యాంకులు ఈ మొత్తాన్ని వసూలు చేస్తాయా? లక్షల కోట్ల రూపాయలు దిగమింగిన వాళ్ల నుంచి ఆ మొత్తాన్ని కక్కించే దమ్ము ఎవరికీ లేదా? విదేశాలకు పారిపోయిన దేశద్రోహులే కాదు, ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల రుణాలు ఎగవేసి దర్జాగా ఈ దేశంలోనే తిరుగుతున్న దేశద్రోహులు ఉన్నారు. అందులో పచ్చముఠా సభ్యులు ఉన్నారు. వేల కోట్ల రూపాయలకు బ్యాంకులను ముంచేసి విదేశాలకు చెక్కేసిన వాళ్లతో పాటు వందల వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వాటిని కట్టకుండా రాజకీయ నేతల ముసుగులో, పారిశ్రామికవేత్తల ముసుగులో తిరుగుతున్న దగుల్బాజీలు దేశంలో చాలా మందే ఉన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ ఎంత చిన్న మొత్తమైనా సరే టైంకి కట్టకపోతే ఏమవుతుంది? రికవరీ ఏజెంట్ల దగ్గర మొదలయ్యే కథ నోటీసులు, ఆస్తుల జప్తు దాకా సాగుతుంది. లోన్ తీసుకున్న వ్యక్తి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితులతో ఏమాత్రం సంబంధం లేకుండా ముక్కుపిండి వసూలు చేస్తాయి బ్యాంకులు. కానీ ఇదంతా సామాన్యుల విషయంలో మాత్రమేనా అన్న ప్రశ్న ఎప్పటినుంచో బలంగా వినిపిస్తుంది. బడాబాబులు, కార్పొరేట్ కంపెనీల విషయంలో రుణాలను వసూలు చేసే సత్తా బ్యాంకులకు లేదా అన్న చర్చ కూడా కొత్తేం కాదు. పెద్ద తలకాయల విషయంలో బ్యాంకుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. గత 10 ఏళ్లలో బ్యాంకులు రైట్ ఆఫ్ చేసిన మొత్తం 16,35,000 కోట్ల రూపాయలు. 1000 రూపాయలు ఈఎంఐ టైంకి కట్టకపోతే వివిధ ఛార్జీల రూపంలో 200-300 రూపాయలు సామాన్యం నుంచి వసూలు చేసే బ్యాంకులు బడాబాబుల విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైట్ ఆఫ్లు మళ్లీ పెరిగాయి. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 2,36,265 కోట్లు సాంకేతికంగా రద్దు చేశారు. 2014-2015 ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 58,786 కోట్ల మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేశారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 1,70,270 కోట్లు, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 2,16,324 కోట్ల చొప్పున బ్యాంకుల మొండి బకాయిలను రద్దు చేశారు. గడిచిన 10 ఏళ్లలో మొత్తం 16,35,000 కోట్ల రూపాయల మొండి బకాయిలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్లు పార్లమెంటు సాక్షిగా కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 16 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల రద్దులో సామాన్యుడి లోన్స్ ఉండవు. అన్ని బడాబాబులు ఎగ్గొట్టిన వందల కోట్లు, వేల కోట్ల రూపాయల అప్పులే. రుణాలను రీస్ట్రక్చర్ చేయడం, రాయితీలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నా కూడా బాకీ వసూలు కాకపోతే ఆర్బీఐ నియమాల ప్రకారం ఆ ఆస్తిని నష్టంగా చూపిస్తూ బ్యాలెన్స్ షీట్ నుంచి బ్యాంకు తొలగిస్తుంది. ఇలా చేయడాన్నే రైట్ ఆఫ్ అంటారు. కేవలం ఖాతా పుస్తకాల బరువును తగ్గించుకునేందుకు, ఆర్బీఐ నియమాలను పాటించేందుకు మాత్రమే బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగిస్తాము అని, కానీ రైట్ ఆఫ్ చేసిన బాకీ వసూలు చేసే ప్రక్రియ కొనసాగుతుందని బ్యాంకులు చెబుతూ ఉంటాయి. అయితే రైట్ ఆఫ్ అయిన తర్వాత రికవరీ అయ్యే ఛాన్స్లు చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. అలా వసూలయ్యే పరిస్థితే ఉంటే రైట్ ఆఫ్ చేయవలసిన పరిస్థితి రాదు కదా అని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు లోన్స్ తీసుకుని ఎగ్గొట్టి దర్జాగా మన ముందే తిరిగే బ్యాచ్లో రాజకీయ నేతలు ఉన్నారు. కరుడుగట్టిన టీడీపీ నేతలుగా కొనసాగి చంద్రబాబు ప్రయోజనాల కోసమే 2019లో కాషాయ కండువాలు వేసుకున్న సీఎం రమేష్, సుజనా చౌదరి ఇద్దరు బ్యాంకులను ముంచిన వాళ్లే. విల్ఫుల్ డిఫాల్టర్లే, అంటే ఉద్దేశపూర్వక ఎగవేతదారులే.
బడాబాబులకు గులాంగిరి చేసే తత్వం బ్యాంకింగ్ రంగం నుంచి తొలగిపోయే వరకు వేల కోట్ల రూపాయల సామాన్యుల సొమ్మును లోన్ల ముసుగులో మింగేసే కేటుగాళ్లకి లోటే ఉండదు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.